చాలా మందికి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు. మరి కొంతమంది ఏం చేస్తుంటారంటే సోప్ తో క్లీన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ప్రైవేట్ పార్ట్స్ ని మనము స్మెల్ ఉండే ప్రోడక్ట్స్ తో అస్సలు క్లీన్ చేయకూడదండి. వాటికి చాలా మైల్డ్ గా ఉండాలి. సో ఆ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ సోప్స్ దాంట్లో ఉండే కెమికల్స్ అనేవి మన ప్రైవేట్ పార్ట్స్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి. సో మరి ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ చేయడానికి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? సో చూడండి, నేను మీకు మంచి ప్రోడక్ట్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. పర్సనల్గా నేను యూజ్ చేసి మీకు చూపిస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎవర్టీన్ ఇంటిమేట్ వాషెస్ చూపిస్తున్నాను. సో ఎవర్టీనే నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వచ్చేసి మనకి సోప్ ఫ్రీ, అలాగే SLS SLES ఫ్రీ అండి. అలాగే చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. అంతేకాకుండా దీంట్లో మనకి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఇవి చేస్తారు కాబట్టి సో మన స్కిన్కి కానీ ప్రైవేట్ పార్ట్స్కి కానీ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చాలా వరకు మనము దాన్ని నీట్గా ఉంచుకోకపోవడం వల్ల డ్రైనెస్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము డైలీ. సో ఇవన్నీ కూడా ఈ ఒక్క వాష్తో మనకి అన్నీ తొలగిపోతాయి. సో నేను మీకు డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను ఈరోజు. ఫ్రెండ్స్, ఎవర్టీన్లో మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ ఇంటిమేట్ వాషెస్ అనేవి ఉన్నాయండి. ఈ వీడియోలో నేను మీతో ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ ఇంటిమేట్ వాష్. ఇది వచ్చేసి ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఉమెన్ అనేది ఈ ఇంటిమేట్ వాష్ని యూజ్ చేయొచ్చు. సో మనకి ఇలాగా క్యూట్గా మనకి ఇలా బాటిల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 105 ml ప్రోడక్ట్ అండి. సో మనకి ఇలా బాటిల్లో ఉంటుంది, అలాగే ఇలా కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ అయి వస్తుంది అనమాట. సో అలాగే దీని లోపల మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా ఇలా పాంప్లెట్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో ప్రోడక్ట్లో మనకి ఏమేమి యూజ్ చేశారు, అలాగే ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మన వెజినల్ ఏరియాని కొంచెం వెట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 3 to 4 డ్రాప్స్ మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని మీరు ఈ వాష్ని తీసుకోండి మీ చేతిలోకి. తర్వాత మీరు నీట్గా వెజినల్ ఏరియాలో అప్లై చేసేసుకొని నీట్గా వాటర్తో కడిగేసుకోవాలి. ఇలా మీరు డైలీ చేయొచ్చండి. సో ఇంత సింపుల్గా యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి pH వాల్యూ అనేది కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. pH వాల్యూ అనేది 3.5లో ఉండాలి. సో ఆ pH వాల్యూ కూడా 3.5లో నీట్గా బ్యాలెన్స్ అయి ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల చాలా మంచిదండి. సో కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చి నేను చెప్తాను. సో 180 రూపీస్. ఇంకా మీరు చూసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ వీళ్ళ ఓన్ వెబ్సైట్లో కానీ కొంచెం డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రివెంట్స్ అన్ప్లెజెంట్ ఆర్డర్ అంటే మన వెజినల్ ఏరియా ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తున్నా ఇది ప్రివెంట్ చేస్తుంది. అలాగే కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది కదా, దురద కానీ లేకపోతే ఇరిటేషన్ మంటగా ఉంటుంది కదా, సో దాన్ని కూడా ప్రివెన్షన్ చేస్తుంది. అలాగే వెజినల్ ఇన్ఫెక్షన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. మీరు వెజినల్ ఇన్ఫెక్షన్ ఉండి మళ్ళీ సోప్ కనుక యూజ్ చేసినట్లయితే మీ ఇన్ఫెక్షన్ ఇంకా రెట్టింపు అవుతుందండి. అలా కాకుండా మీరు ఈ ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ యూజ్ చేశారంటే ఇది మైల్డ్గా ఉంటుంది, ప్లస్ 100% న్యాచురల్ ప్రోడక్ట్స్తో యూజ్ చేస్తారు కాబట్టి మీ వెజినల్ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గించి మీ వెజినల్ ఏరియాని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏ ఉమెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మామ్స్ కండి. స్పెషల్గా మామ్స్ కోసం ఈ ఇంటిమేట్ వాష్ అనేది క్రియేట్ చేశారనమాట. సో చూడండి, మనకి ఇలాగా పంప్ షేప్లో ఉంటుంది. సో మనం ఎంత కావాలో అంతా మనం పంప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఇంటిమేట్ వాష్ కూడా సేమ్ అండి. ఎంత కావాలో మనం పామ్లోకి తీసుకొని వెజినల్ ఏరియాలో అప్లై చేసుకొని నీట్గా వాష్ చేయాలి. ఎప్పుడు కూడా ఇంటిమేట్ వాషెస్ కానీ ఇంకే ప్రోడక్ట్స్ అయినా మీరు యూజ్ చేసేటప్పుడు వెజినా బయట పార్ట్లోనే మనము యూజ్ చేయాలి తప్పక లోపల పార్ట్లో అస్సలు యూజ్ చేయకూడదు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని యూజ్ చేయండి. అలాగే సోప్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి, ఇంటిమేట్ వాషెస్నే యూజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఇలా నీట్గా పంప్ సైజ్ ప్యాకేజింగ్లో ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి 210 ml ప్రోడక్ట్ ఇది. సో ఇది కూడా సేమ్ అండి, మనకి సోప్ ఫ్రీ, SLS ఫ్రీ, అలాగే SLES ఫ్రీ.
అన్ని స్కిన్ టైప్స్కి కూడా యూజ్ అవుతుంది. సో చూడండి, మనకి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, ఎస్పెషల్లీ ఫర్ మామ్స్. సో ఈ ప్రోడక్ట్ అనేది మామ్స్కి స్పెషల్గా డిజైన్ చేయబడింది. సో దీంట్లో కూడా మనకి కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ ఇచ్చారు. లోపల వచ్చేసి మనకి సేమ్ ఇలాగా పాంప్లెట్ ఇస్తారు. సో పాంప్లెట్లో మీరు యూజ్ చేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి 390 రూపీస్ అండి. సో చూడండి, 390 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఎవర్టీన్లో ఫోమ్ వాష్ చూపిస్తాను. సో నార్మల్గా ఏంటంటే చాలామంది నురగ రావాలి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఈ న్యాచురల్ ఇంటిమేట్ ఫోమ్ వాష్ని ట్రై చేయండి. నేను మీకు ప్రీవియస్ చూపించిన అన్ని ఏజెస్కి యూజ్ అయ్యే ఇంటిమేట్ వాష్ కానీ, లేకపోతే మామ్స్కి స్పెషల్గా డిజైన్ చేయబడిన ఇంటిమేట్ వాష్ కానీ మనకి నురగ అనేది రాదు. కానీ ఈ ఇంటిమేట్ వాష్ చూసుకున్నట్లయితే మనకి నురగ వస్తుంది. చాలామందికి నురగ వస్తే అక్కడున్న స్మెల్ క్లియర్ అవుతుంది, లేకపోతే డస్ట్ పోతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు కదా. సో వాళ్ళు ఈ ఫోమ్ వాష్ని యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 150 ml ప్రోడక్ట్ అండి. సో సేమ్ ఇది మనకి చాలా మైల్డ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము ప్రైవేట్ పార్ట్స్కి సెంటెడ్ ఫ్లేవర్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదండి. చాలా మైల్డ్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. సో ఇది కూడా సేమ్ SLS అండ్ SLES ఫ్రీ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ 300 రూపీస్. సో మనకి సేమ్ ఇక్కడ కూడా మనకి ప్రతిదీ ఉంటుంది, దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, మెయింటైన్స్ చేస్తుంది అనేది. సో క్లియర్గా అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందువల్ల మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా ఎలా ఉంచుకోవాలి, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తానండి. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఎవర్టీన్ అనేది న్యాచురల్ బ్రాండ్, 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ని తో వీళ్ళు ప్రోడక్ట్స్ చేస్తారు. అండ్ అలాగే ఇది ప్రత్యేకంగా ఉమెన్కి సంబంధించిన బ్రాండ్ కాబట్టి చాలా మంచి ప్రోడక్ట్సే ఉంటాయి. నేను పర్సనల్గా యూజ్ చేసి మీకు చెప్తున్నాను. మీకు కావాలి, ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్